శ్రీమతి సరోజ శ్రీశ్రీ గారు, ఇంకా వేదికపై ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ నమస్కారం. మహాకవి శ్రీశ్రీకి నా తరఫున జోహార్లు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీ గారి సతీమణి రావడం చాలా ప్రత్యేకమైన విషయం. ప్రతి వ్యక్తి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అదేవిధంగా మహాకవి శ్రీశ్రీ యొక్క విజయాల్లో కూడా ప్రముఖ పాత్ర వహించినటువంటి సరోజ గారు ఇక్కడ రావడం చాలా సంతోషం. అయితే ఆమె మన మీద అభిమానంతో మాత్రమే కాదు, ఆమె రాకలో ఇంకొక రహస్యం కూడా ఉంది. వాళ్ళ ఆయన్ని ఇంకొకసారి చూసిపోదామని ఇక్కడికి వచ్చింది ఆమె. ఇదేమిటి వాళ్ళ ఆయన ఇక్కడెక్కడున్నాడు అని మీరు అనుకోవచ్చు. మహా వ్యక్తులు ఎక్కడుంటారు చనిపోయిన తర్వాత? వాళ్ళ ఆశయాల్లో ఉంటారు, వాళ్ళ ఆశయాలు ఆవహించిన ప్రజల్లో ఉంటారు. నాకు సంపూర్ణ నమ్మకం ఉంది, ఈ ఆంధ్రదేశంలో మహాకవి శ్రీశ్రీ ఆశయాల్ని సంపూర్ణంగా ఆవహించిన ప్రజలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నారు. అందుకే శ్రీశ్రీ గారి సతీమణి వాళ్ళ ఆయన్ని, శ్రీశ్రీ గారిని ఖమ్మం జిల్లా ప్రజల్లో చూసిపోవడానికి వచ్చారని నేను భావిస్తున్నాను. అయితే ఈ మాట ఖమ్మం జిల్లా ప్రజలకు గౌరవాన్నే కాదు, ఒక పెద్ద బాధ్యతను కూడా ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఆ శ్రీశ్రీ గారి ఆశయాల్ని తుదకంటా తీసుకువెళ్ళడానికి, ఆ మహత్తర వ్యక్తి యొక్క వారసులంగా రుజువు చేసుకునేదానికి ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కళ్ళం కృషి చేయాలని కోరుతున్నాను. నేనుగా చెప్తున్నాను, మహాకవి శ్రీశ్రీ ఆశించినటువంటి లక్ష్యాన్ని సాధించేదానికోసం, ఈ దేశాన్ని సమాజం వైపుగా నడిపించే దానికోసం శక్తి వంచన లేకుండా తుదకంట ప్రాణం ఉన్నంత వరకు కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క గొప్పదనం, ఒక కవి యొక్క కవిత్వం, ఒక రచయిత యొక్క రచన శిల్పం, స్ఫూర్తి కేవలం ఆ వ్యక్తి మేధస్సులోనే చూడడం అవాస్తవికం. నేను బాగా అభిమానించే కవి గోరటి వెంకన్న గారు ఇక్కడ ఉన్నారు. నేను ఈ జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 2600 కిలోమీటర్ల ఏకధాటిగా కాలినడక నడుస్తున్నప్పుడు నా పట్ల అభిమానంతో నా మహాపాదయాత్రలో పాల్గొన్నటువంటి కవి శ్రీ గోరటి వెంకన్న గారు, ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ సభల్లో, నా సభల్లో పాల్గొని ఆయన చెప్పిన కవిత్వాలతో ఉత్సాహం వచ్చి, అప్పటిదాకా కాళ్ళు కాస్త నొప్పి లేచిన నేను ఆ నొప్పి మర్చిపోయి నడిచేశాను. మళ్ళీ వారికి కూడా తెలుసు వారి గొప్పదనం గోరటి వెంకన్న గారి మెదడులోంచి వచ్చిన గొప్పతనం కాదు. శ్రీశ్రీ గారి గొప్పతనం శ్రీశ్రీ గారి మెదడులోంచి వచ్చిన గొప్పతనం కాదు. మార్క్స్ యొక్క మహామేధస్సు మార్క్స్ యొక్క శరీరంలోంచి మాత్రమే వచ్చింది కాదు. వారే కాదు, ఈ ప్రపంచంలో ఉద్భవించిన అనేక వేల మంది మహాపురుషులు, మహావ్యక్తులు, చరిత్ర పురుషులు, వారి యొక్క గొప్పదనాలు, వారు ప్రపంచ ప్రజలకు అందించినటువంటి ఉద్యమాలు కేవలం వారు కల్పించినవి కావు. సమాజంలో సమాజ ప్రజలు పునాదిగా ఉంటారు. వారి భావాల్ని, ఉపరితలంగా ఉండేటువంటి కళలు, సాహిత్యం, సంస్కృతి, ఇవన్నీ కూడా ఉపరితలంగా ఉంటాయి, మనందరికీ తెలుసు. ఈ సమాజంలో నిర్వహించబడుతున్న ఉద్యమాల స్ఫూర్తిగానే, ఈ సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితుల ఆధారంగానే, ఈ సమాజంలో ఉన్న వాస్తవ ఉత్పత్తి విధానం యొక్క స్ఫూర్తి ఆధారంగానే కళలు ఉంటాయి, సంస్కృతి ఉంటుంది. అందులోంచి వచ్చిన వాళ్ళే సాంస్కృతిక పురుషులు, మహాకవులు, రచయితలు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి తమను పుట్టించిన, తమకు జన్మనిచ్చినటువంటి ప్రజా ఉద్యమమే, ప్రజా పరిస్థితులే, మానవ సమాజమే వాళ్లకు లక్ష్యంగా ఉండాలి. ఆ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయటమే వాళ్ళ మేధస్సుకు పరమావధిగా ఉండాలి. అయితే అందరూ అలాంటి లక్ష్యాన్ని ఎన్నుకోరు. అలాంటి లక్ష్యాన్ని ఎన్నుకున్న వాళ్ళు మహాకవులు అవుతారు, మహా వ్యక్తులు అవుతారు, మహా విప్లవకారులు అవుతారు. అలాంటి కొద్ది మందిలో మహాకవి శ్రీశ్రీ ఒకరు. వారికి మీ అందరి సమక్షంలో ఘనంగా నివాళులర్పిస్తూ, అలాంటి మహాపురుషుని యొక్క అడుగుజాడల్లో నడిచేదానికోసం ఇక్కడ హాజరైన మనమందరం కూడా
మన శక్తి కొద్దీ కృషి చేసే దానికోసం పూనుకోవాలని కోరుకుంటూ